నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. అంబటి రాంబాబు రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. గత కొన్ని రోజులుగా అంబటి రాంబాబు గారి గురించి అటు సోషల్ మీడియాలోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు జర్నలిస్ట్ సమాజంలోనూ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా అటు గుంటూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారారని చాలా క్లియర్గా చెప్పొచ్చు. ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి దీంట్లో. అందులో ఒకటి ఆయనకున్న సబ్జెక్ట్ కమ్ వాక్ చాతుర్యంతో కూడిన దూకుడు. రెండోది ఆయనకి తప్పైతే వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పగలిగేంత సంస్కారం, అంతటి హుందాతనం రాంబాబు గారికి ఉండడము. ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల నేతల్లో అంబటి వాగ్ధాటికైతే అవునన్నా కాదన్నా ఒక ప్రత్యేకత ఉంది అనేది అందరూ ఒప్పుకునేది. రాజకీయ పరిశీలకులు చాలా ప్రత్యేకంగా చెప్పారు. సబ్జెక్టుతో కూడిన స్వరంతో పాటు అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు సౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా చెప్పాలి, గొడవ పడ్డప్పుడు ఒక వాయిస్ వస్తుంది, కూల్గా ఉన్నప్పుడు ఒక వాయిస్ వస్తుంది, నిలదీయాలనుకున్నప్పుడు ఇంకో వాయిస్ వస్తుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టోన్ చేంజ్ అయినట్టుగా అంబటి రాంబాబు గారిలో ఆ స్వరం అనేది, ఆ సౌండింగ్ అనేది భలే డిఫరెంట్గా ఉంటుంది. చెలోక్తులు వేయడంలో కావచ్చు, అలాగే కంట్రోల్ తప్పకుండా పంచులు శృతి మించకుండా ఎవరిని గిల్లాలో వాళ్ళని గిల్లే విధానం కావచ్చు, గీత దాటకుండా ఆయన చెప్పే ఆ శైలి ఎప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకతనిస్తుంది అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది రాజకీయ ప్రత్యర్థులకు మంట పుట్టించగా సొంత పార్టీ శ్రేణులకు మాత్రము సందడిగా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రెస్ మీట్ల తర్వాత షార్ట్స్ ఆయన కట్ చేసి ఆయన మాట్లాడిన విధానానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా టీవీ డిబేట్స్లో ఆ పార్టీ అభిప్రాయాన్ని తనదైన మాటల గారడితో వెల్లడిస్తూ ఆ వాక్ చాతుర్యాన్ని దానికి మేళవిస్తూ ఆయన చెప్పే విధానం అద్భుతంగా ఉంటుంది. ప్రత్యర్థులను తిప్పలు పెట్టి 3 చుల్ల నీళ్లు తాగించడం అంబటి రాంబాబు గారి స్టైల్. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా సక్సెస్ఫుల్గా పనిచేశారని ఆయనకు ఆ కితాబు ఉండనుంది. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు వినిపించే అవకాశం లేని తరుణంలో అటు పైగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో అటు జనాల్లోనూ ఇటు మైకుల ముందు అధికార పక్షాన్ని నిలదీస్తూ ఆయన చేస్తున్న రాజకీయ సందడి అయితే ప్రస్తుతం సరికొత్త చర్చకు తెరలేపిందని చెప్తున్నారు. గతంలో తిరుమల లడ్డు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఎంత రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. ఇక అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా అటు ప్రభుత్వంలోని పెద్దలు భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారు అన్నట్లుగా అటు తెరపైకి వచ్చిన ఆరోపణలపై స్పష్టత రాకుండానే అల్లరి చేసేసిన పరిస్థితి. రాష్ట్రంలోని ఆలయాలను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటిలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కారును కొంతమంది టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం, అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, పోలీసులు చోద్యం చూస్తున్నట్టు అంటే అక్కడ అంత జరుగుతున్నా కూడా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకుండా అలాగే చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపించడం, ఆ సమయంలో కాస్త నోరు జారి ఆవేశంలో చంద్రబాబుపై దూషణకు దిగడము అవన్నీ జరిగిపోయిన విషయం మనకు తెలిసింది. అయితే తన తప్పు తెలుసుకున్న తర్వాత అంబటి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చంద్రబాబుపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే అంటూ కూడా క్షమాపణ కోరారు. పరిస్థితి ఎలాంటిదైనా సరే మేము ఒకరికి చెప్పే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందులోనూ రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుడి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడము ఆ నిమిషాన్ని నేను కంట్రోల్ తప్పడం తప్పే. బట్ అక్కడ జరిగిన పరిస్థితుల నేపథ్యంలో నేను కంట్రోల్ తప్పాల్సి వచ్చింది, అయినా సరే దాన్ని నేను సమర్థించుకోవట్లేదు అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్పడంతో ఆ నిమిషానికి ఆయన హుందాతనం అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అంబటి రాంబాబు అంటూ కూడా నెటిజన్లు అయితే ఓ రేంజ్లో కామెంట్ చేశారు. అదే సమయంలో ఈ క్షమాపణతో అంబటి రాంబాబు మెట్టు పైకెక్కేశారన్న మాటలు కూడా వినిపించాయి. అంటే సద్దుమణం కొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే శరీరంలో వచ్చే బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా, అది రక్తపోటు ప్రభావమో లేకపోతే ఆ సమయంలో అక్కడ పరిస్థితులు
అంటే ఆయనను వెళ్ళనీయకుండా అడ్డుకోవడం కావచ్చు, చుట్టూ మూగడం కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కారణం ఏదైనా సరే, కారకులు ఎవరైనా సరే ఒక్కసారి తప్పు జరిగింది అన్నప్పుడు అది తప్పే, అంతే. ఇక తప్పు జరిగింది కాబట్టి అక్కడ ఏదో నేను ఆవేశపడ్డాను అనేసి దాన్ని సమర్థించుకోకుండా ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవడం కొంతమందికి సాధ్యమవుతుంది అనేది. ఈ బీపీ వల్ల అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెప్పడం అతి తక్కువ మంది వల్లే అవుతుంది. అందులో ఒకరి అంబటి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు అప్పుడు ఆ ప్రశంసలన్నీ రావడం జరిగింది. అయినప్పటికీ అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత భయానక రీతిలో దాడి జరగడం, ఆ సమయంలో దాడి చేసిన వారి బయటే ఆ దాడి చేసిన వ్యక్తులు బయటే స్వేచ్ఛగా తిరగడము, పోలీసులు అటు బాధితుడైన అంబటిని అరెస్ట్ చేయడము, జైల్లో ఉంచడము, ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే దాడులకు పాల్పడిన వారిని వదిలేసి బాధితుడిని జైల్లో పెట్టడంపై ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటు చాలామంది నేతలు కూడా స్పందించారు. చంద్రబాబు ఒక కొత్త తరహా పాలన సాగిస్తున్నారంటూ కూడా విమర్శలు చేశారు. ఏది ఏమైనా అటు చంద్రబాబుపై ఆవేశంలో ఒక మాట అన్నా ఆయనకు క్షమాపణలు చెప్పడం, హుందాగా ప్రవర్తించడంతో అంబటిపై చాలా మందికి అయితే గౌరవం పెరిగింది. అదే సమయంలో బాధితుడైన ఆయన్ని జైల్లో ఉంచడంతో పాటు స్టేషన్లో ఆయనపై పోలీసులు వ్యవహరించారని చెబుతున్న తీరుకు సంబంధించి కూడా ఆయనలో సానుభూతి పెరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన కోర్టు మెట్లెక్కడం, దానికి సంబంధించి కూడా ఆయన ఏంటిది పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రశ్నించడము, అలాగే ఆయన పనిచేసిన థర్డ్ డిగ్రీకి సంబంధించి కూడా కొన్ని ఇంటర్వ్యూలో కూడా ఆయన క్లియర్గా చెప్పడం మనం చూసాం. ఇది అంబటితో పాటు ఇటు వైసీపీ కూడా ప్లస్ అయింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో క్యాస్ట్ ఈక్వేషన్స్తో కూడిన రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు తనపై దాడి చేయడం, తన ఇంటిని వాహనాలను ధ్వంసం చేయడం ఒక ఎత్తు అయితే, అటు కేంద్ర మంత్రి టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యవహార శైలి గుంటూరులో ఎలా అయిపోయిందంటే కాపు వర్సెస్ కమ్మనే అంశము తెరపైకి బలంగా తీసుకురావడము, దానికి సంబంధించి వైసీపీ కొన్ని వందల వేల వెహికల్స్ తోటి ర్యాలీగా వెళ్ళడము, అంబటికి సానుభూతి తెలపడము, ఆయన వెంట మేమున్నామంటూ చెప్పడము, ఇది మా కాపు పవర్ అంటూ చూపించడము, అదంతా జరిగింది. ఇక గుంటూరు ప్రజానీకంలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యపై చర్చను తెరపైకి అంశం తెచ్చిందని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అటు గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపాయి. కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఇక అదే సమయంలో తన ఇంటిపై దాడికి కర్త కర్మ క్రియ పెమ్మసానే అని, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంబటి చేసిన హెచ్చరికలు గుంటూరు జిల్లాలో ఆ మధ్యలో పొలిటికల్ హీట్ను పెంచాయి. ఏకంగా ఒక వారం రోజులు దానికి సంబంధించి వార్తల్లో నిలిచిన సిచ్యువేషన్స్ని మనం చూసాం. అక్కడితో అంబటి డిమాండ్లు, హెచ్చరికలు అయిపోలేదు. అటు చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని, ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని గుంటూరులో పెమ్మసాని తీసుకొచ్చారని, ఈ ముగ్గురిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదేవిధంగా దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని, వారిని జైలుకి పంపించే వరకు పోరాటం ఆగదని కూడా అంబటి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఈ హెచ్చరికలు ఆ టైంలో మరింత చర్చనీయాంశమయ్యాయి. ఇక ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, చంద్రబాబును తాను ఆవేశంలో అన్న మాటకు అంబటి క్షమాపణ చెప్పారు. అదే ఆవేశంలో ఆ పరిస్థితుల నేపథ్యంలో జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. హుందాగా అది కరెక్ట్ కాదు అంటూ కూడా తను మాట్లాడిన మాటలకు తను రియలైజ్ అయ్యారు. కానీ ఇళ్లపైకి జనాలను పంపి ఇంటిపైన వాహనాలపైన దాడులు చేయించడం ఏంటి? ఆ టైంలో ఇంట్లో తనకు 3 కూతుళ్ళు అన్న విషయం తెలిసిందే, మనవరాళ్ళు ఉండి ఇంకేదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి? దాడికి పాల్పడిన వారిని కాదని బాధితుడిని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ ప్రభుత్వ వైఖరికి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. దీంతో రాంబాబు తాజా హెచ్చరికలు రాజకీయంగా ఆయన మరో మెట్టు ఎక్కించాయని చెప్తున్నారు. ఎందుకంటే లేడీస్ ఉంటారు, లేడీస్ ఉన్నప్పుడు అంత దారుణంగా, అంటే అంత సెక్యూరిటీ ఉండాల్సిన టైంలో సెక్యూరిటీని పెట్టకుండా కర్రలు రాడ్లతో వచ్చి కార్లు ధ్వంసం చేసి ఇంటిపైన దాడి చేసి బ్రతకనివ్వము, చంపేస్తాము అంటూ ఎలా దాడులకు తెగబడ్డారన్న విషయం మనకు మీడియాలో కనిపించిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అంతా మాట్లాడేవారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజమైన పోరాటం చూపించాలని. అయితే ఏదేమైనా అధికారంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజమైన పోరాటం చూపించాల్సిన టైం అది అంబటి రాంబాబు తనదైన శైలిలో చూపెడుతున్నారు అని అంటున్నారు పరిశీలకులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు. ఈ విధంగా రాజధాని ప్రాంతంలో రాజకీయాన్ని కూడా ఓ రేంజ్లో వేడెక్కిస్తున్నారంట. మరి ఈ ధాటికి పెమ్మసాని అండుకో ఏ మేరకు నిలబడగలుగుతారు అనేది వేచి చూడాలి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కూడా ఆయన గుంటూరు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. సత్తెనపల్లి నుంచి ఆయన పోటీ చేసబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విడుదల రజని మళ్ళీ చిలకలూరుపేటకు పంపించడం జరిగింది. అటు మరొకసారి ఆయన దూకుడు, ఆయనకున్న క్యాడర్ను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో కాపు నేతల్ని
ఒకే చోట కేంద్రీకృతం చేసేందుకు అంటే మొన్న జరిగిన దాడి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కాపు సామాజిక వర్గం ఏ రేంజ్లో స్ట్రాంగ్గా ఉంది, ఆయన వెంట ఎంత నిలబడ్డారో చాలా స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలో అంబటి లాంటి వాక్చాతుర్యం ఉన్న నేతను మాట్లాడేటప్పుడు మాటల పదునుతో నిలదీసే తత్వం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా కొన్ని హెచ్చరికలు చేస్తారు. ఈ నేపథ్యంలో గుంటూరులో వైసీపీ శ్రేణులు ఒక ఇంత ఉత్సాహాన్ని అయితే కనబరుస్తున్నాయి. అంబటి ఈజ్ బ్యాక్ అంటూ. చూద్దాం మరి గుంటూరు రాజకీయం రాబోయే రోజుల్లో, ఉమ్మడి గుంటూరు రాజకీయం రాబోయే రోజుల్లో ఎలాంటి రసవత్తరంగా మారబోతుంది. ఎందుకంటే అక్కడ కొన్ని కీలక శక్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు. అది అంబటి రాంబాబు సారథ్యంలో రాబోయే రోజుల్లో మరింత రాజకీయం రసవత్తరంగా మారబోతుందన్న ఈ చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో మొత్తానికి మరొకసారి సంబరాల రాంబాబు అంబటి గారు హైలైట్ అయ్యారు. ఎందుకంటే ఆయన సంక్రాంతికి చేసే ఆ డ్యాన్స్ అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. అది అంటే ఇందాక చెప్పిన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బలంగా వాయిస్ వినిపించడం కావచ్చు, ప్రతిపక్షంలో కూడా అదే దూకుడు కొనసాగించడం కావచ్చు. ఆ తక్కువ మంది నేతలకు ఏంటిది వేడి ఉంటుంది. అది అంబటి రాంబాబు గారి సొంతం అంటూ వైసీపీ శ్రేణులు అటు గుంటూరు జిల్లా నేతలు ఆయనను కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్లో ఆయనను హైప్ చేస్తున్న విధానం కూడా మనం చూస్తున్నాం. చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఇంకా 2 years కంప్లీట్ అయిపోయింది, ఇంకా 3 years ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆ వేడి అనేది చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు నెక్స్ట్ కొన్ని రోజుల్లో అధినేత పాదయాత్ర కూడా స్టార్ట్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఇంకా మరింత రాజకీయ రసవత్తరంగా మారబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.